హలో బడీస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మంచిగా ఉన్నాను. ఇప్పుడు మేమైతే ట్రెక్కింగ్ చేయడానికి వచ్చాం జోగులకొండకి. ఈ కొండ మా టౌన్కి ఒక 5 to 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మేమైతే ఇక ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. సో పైన ఉన్న బ్యూటిఫుల్ వ్యూస్, ఇంకా పచ్చదనం, టెంపుల్, లోటస్, ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. సో మేము ఇవన్నీ ఈ వీడియోలో కవర్ చేసాం. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఆ కొండనే ఇప్పుడు మనం ఎక్కబోతున్నది. మళ్ళీ మాట్లాడరా? మళ్ళీ అరే కొన్ని వర్డ్స్ కొన్నిసార్లు వస్తాయా? రిపీట్గా మాట్లాడలేదు. వీడియో తీసుకురా నేను దిగుతాను. నేను ఎందుకు చేతిలో అంటే చేతిలో సేమ్ ఉంటుందని అది అంత అందులో మాకు చెప్పులు కదా ఏమో గ్రిప్ ఉంటుంది రా, మా చోట్ల కాళ్ళతో గ్రిప్ ఉంటుంది కదా. వాటి అప్పుడే అంత పొద్దున్నే అట్లా ఫ్రెండ్స్తో ట్రెక్కింగ్ వస్తే వేరే ఉంటుంది ఫీల్. మీరు వెళ్ళండి, ఎప్పుడు ఆఫీస్లో కాదు చాలా ఇస్తారు. ఏమి ఇస్తున్నారు వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి ఎంత మంచిగా ఉందో వ్యూ. ఇట్లా వ్యూస్ చూడడానికి మనం చాలా డేస్ నుండి ప్లాన్ చేసి మనీ అరేంజ్ చేసుకొని మరీ వెళ్తాం. అలాగే మనీ లేని మంత్ ఎండ్స్ ఇట్లా మీ విలేజెస్ కానీ ఇంకా టౌన్స్లో కానీ మీకు చెడ్డి దోస్తులు ఉంటారు కదా చిన్నప్పటి నుండి, ఆ చెడ్డి దోస్తులతో అప్పుడప్పుడైనా ఇట్లా ట్రెక్కింగ్ ప్లాన్ చేయండి. సో ఇట్లా మన ఊరికి దగ్గరలో ఉన్న కొండలు గుట్టలు ఎక్కొచ్చు వితౌట్ బడ్జెట్ ఇవన్నీ. సో అప్పుడప్పుడు ఇట్లా ప్లాన్ చేసుకొని ఎక్కడం వల్ల కొంచెం హెల్తీగానే ఉంటాం. సో వీటన్నిటికీ పైసలు అవసరం లేదు. అరౌండ్ 700. చింతపల్లి ఎట్లాగో మనం వీక్ డేస్ మొత్తం ల్యాప్టాప్స్ అని బిజీగా గడిపేస్తాం. సో అట్లా వీకెండ్ కొంచెం ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి కొంచెం మన చుట్టుపక్కల ఉన్న నేచర్ని యూజ్ చేసుకుందాం. ఇట్లా కొండలు ట్రెక్కింగ్ వెళ్ళి మంచిగా హెల్తీగా ఉందాం. ఎప్పుడూ ఆ జంక్ ఫుడ్ తిని పాడైపోయింటుంది కదా బాడీ. సో అట్లీస్ట్ ఇట్లా ట్రెక్కింగ్ చేసి చూసారు కదా ఇందాక ఫ్రెష్ ఎయిర్ ఎంత మంచిగా వస్తుందో. ఇక్కడికి వెళ్ళి ఇట్లా మంచి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం వల్ల మనకే బెనిఫిట్. సో అప్పుడప్పుడు ట్రెక్కింగ్స్ ప్లాన్ చేసుకొని కొంచెం ఎంజాయ్ చేసి హెల్త్ని బాగా చూసుకోండి. మా అమ్మ కాలు బాగాలేదు ఆపేసే అని చెప్పా. జోగులకొండ. ఇట్స్ నాట్ ఏ జోక్ బ్రదర్. ఇట్స్ నాట్ ఏ జోక్ బ్రదర్. ఇట్స్ జోగులకొండ. జోగులకొండ బ్రదర్. ఇట్స్ నాట్ ఏ జోక్. ఇట్స్ నాట్ ఈజీ టు ట్రాక్. యాక్చువల్గా మేము ఏముంటుంది కానీ ఫీ వేసుకోవాలి. చూస్తే రాళ్ళు ఉన్నాయి. పేరు వస్తుంది, పాములు ఉండొచ్చు, ఏమో పులి అటాక్ చేయొచ్చు. సో అలాంటి అడవిలోకి వచ్చినాం మేము. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్. సో మేము ఇక్కడ హాఫ్ దాకా ఎక్కి వెయిట్ చేస్తున్నాం, ఒక అన్న వాళ్ళు వస్తున్నారని. సో యాక్చువల్గా మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి ఎండ రాగానే కొంచెం ట్రెక్కింగ్ అంతా కంప్లీట్ చేసి కిందికి వచ్చేయాలని అనుకున్నాం. కానీ తెలిసిందేగా ఇంకా బ్యాచ్లో ఎవరో ఒకరు లేట్ చేస్తారు. సో వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. సో అట్లా వెయిట్ చేస్తూ ముచ్చట్లు పెడుతున్నాం ఇక్కడ. అలా తింటే మా బండ్లు పెట్టినాను చూడు, చిన్న దింపు సైడ్ చూడనా 120 దగ్గర వేస్తాం. మేము కనిపిస్తాం అసలు 5:30కి ఎక్కితే బండిలో దుర్గా 6కి వెళ్ళిపోయింది. దుర్గా 5:30 ఎక్కితే 5కి కాదు స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ముందుకు పోతున్నావు కదా కార్ పెట్టే దగ్గర. కార్ దిగాక ఇంకా క్లౌడ్స్ వల్ల సన్ రాలే వచ్చేస్తుంది. ఈ బాధ చెమటలు వచ్చేది. దుర్గా ఏమాత్రం ఇది బాగుంది. కవర్ చేయరా? కవర్ చేసి
అందరూ ముసలి ఎక్కువ యాక్చువల్గా ఇక్కడికి రీచ్ అవ్వడానికే టైం అయిపోయింది. సో అందరికీ ఓపిక వెళ్ళిపోయింది. ఇంకా తిందాం వెళ్ళి అని అనుకుంటున్నారు. కాకపోతే ఇంకా తెలిసిందా ఎవరో ఒకరు పుష్ చేస్తారు, అక్కడికి వెళ్ళి అది చూద్దాం ఇది చూద్దాం ఏది మిస్ అవ్వకూడదు వచ్చినాక అని చెప్పి. అట్లా మేము పుష్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. కాకపోతే పెద్ద టాస్క్ అయింది. అది ముందుకు వెళ్తూ మాట్లాడదాం దాని గురించి. అందరూ కలిసిపోయినారు, అందరిలో దుమ్ము అయిపోయింది. ఈ ట్రెక్కింగ్ అయిపోయినాక ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే మేమందరం వెళ్ళి ఏముంటుంది కదండి, కీమా రోటీ, మటన్ కీమా, చికెన్ కీమా, అది చూడడానికి యాక్చువల్గా మేము వచ్చినాం. కాకపోతే ట్రెక్కింగ్ కదా, అర్లీ మార్నింగ్ చేయడం బెస్ట్ కదా. సో చాలా బాగుంది. ఎప్పుడు ఐటీలో ల్యాప్టాప్లో పట్టుకోకుండా వీకెండ్స్ అట్లా చిల్ అవ్వండి. ట్రెక్కింగ్ దగ్గర ఉన్న లొకేషన్లో ఫోటోలు చూసుకోండి, చాలా పర్ఫెక్ట్ కనిపిస్తుంది. మేము అక్కడ నుంచి ఇక్కడ ట్రెక్కింగ్ వచ్చినాం. ఈ కొండకు మొత్తం వ్యూ బాగా కనిపిస్తుందని నైస్. లోటస్ చూపిరా పీక్ అమిత్. జాగ్రత్త, అమ్మాయిలు మీకోసం ఇప్పుడు చెప్పులు అనిపోతే జారిపోతా. ట్రై చేయాలి, పడతాము, అవసరం లేదు కొంచెం లేకపోతే దూకేదా నేనే. వస్తుంది వస్తుంది. సాధించావరా. 1972లో తోబోయా 1972 రాజులు అనమాట. ఇక్కడ మొత్తం అంతా కట్టింది ఆయనే. ఇప్పుడు పైన చూపి గుడి చూపి, అది పైన గుడి ఎట్లా కట్టినారు తెలుసా, పైన గోపురం అది పుష్పక విమానం అనుకుంటా. ఎవరన్నా ఉంటే నాకు ముందే గెస్
ఆయన వాళ్ళకి అర్థమైపోతుంది. ఇమోర్టల్ కదా, తెలిసిపోతుంది అతినాగుడుకులు ఎవరైనా ముందే వస్తారంటే ఫస్ట్ ఇటు నుంచి వెళ్ళిపోతారు. మనం కింద కొండ మీద మనం కాలు ఇప్పుడు పెట్టగానే కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ టు ఫామ్ వచ్చేసి ఇక్కడ జపం చేసుకుంటా. సో ఇందాక ఒక టాస్క్ ఏందని చెప్పాను కదా, అదేంటంటే యాక్చువల్గా మేము వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళాలా, కానీ ప్రతి ఒక్క బ్యాచ్లో ఒక సైంటిస్ట్ ఉంటాడుగా, అరే అట్లా కాదురా ఇట్లా వెళ్తే దగ్గర అవుతుంది అని. సో అట్లా వెళ్ళి మేము ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ కొండ చుట్టూ రౌండ్ వేసుకొని మరీ వచ్చినాం. సో అప్పటికే మా దమ్ము మొత్తం అయిపోయింది. సో ఇంక అందుకే డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి కొంచెం బూస్టప్ అయినాం. బ్రో ట్రెక్కింగ్ చాలా హెల్త్ మంచిది బ్రో. చాలా అనుకుంటే ట్రెక్ మొత్తం వెళ్ళిపోతుంది. చాలా మంచిది. అది తెలియక పాపం చాలా మంది సాఫ్ట్వేర్, ఏసీ రూమ్, వీకెండ్ అయితే పడుకోవడం. ఎప్పుడైనా ఒక మంత్లీ 2 times ట్రెక్కింగ్ చేయాలి, చేస్తేనే హెల్త్ మంచిది. సో అందుకోసమే మేము సజెస్ట్ చేస్తాం. 100% ఆక్సిజన్ దొరుకుతుంది. సో ఫైనల్గా మేమైతే హోటల్కి వచ్చేసినాం. ఇక్కడ మొత్తం ఆంజి బారేసినాం, ఎంజాయ్ పండగ. సో నా బ్లాగ్ మీకు నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయ్స్. సో ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి.